వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో జొన్న పిండితో దోశ అన్నమాట. జనరల్గా జొన్న పిండితో జొన్న రొట్టె చేసుకుంటారు, బట్ మనం ఇక్కడ స్పెషల్ ఏంటంటే జొన్న పిండితో జొన్న దోశ అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఒక 1 కప్ జొన్న పిండిని తీసుకున్నాను. మంచిగా జల్లెడ పట్టుకొని తీసుకున్నాను. కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా ఈవెన్గా కలిపేసుకోవాలి. 1 కప్ పిండి తీసుకున్నాను కదా, 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వామ్ వాటర్ తీసుకోవాలి, నార్మల్ కూల్ వాటర్ తీసుకోవద్దు. వామ్ వాటర్ తీసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేయాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఉండల్లా లేకుండా నీట్గా ఫైన్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచి బ్యాటర్ రావాలి, అంటే దోశ బ్యాటర్ ఎలా వస్తుందో అలా వచ్చే వరకు నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పడేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవర్ తర్వాత చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది పిండి అంతా. సో ఆ పిండిలోకి మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ మంచిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. అందులోనే జీలకర్ర వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి చూపిస్తున్న విధంగా వేసుకోవాలి, ఎందుకంటే దోశలో వేయకూడదు, అది రాదు. మంచిగా ఇలా పైనుంచి పోయాలన్నమాట పిండిని. ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. ఇంకా మిగతా అంతా ఇంకా సేమ్ ప్రాసెస్ అన్నమాట. దోశ ఎలా చేసుకుంటామో అలానే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.